తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికుదురు మండలం మగటపల్లిలోని ఓ కాలనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో వ్యాపించి 36 తాటాకు గుడిసెలు బూడిద చేశాయి. ఇక భారీగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఊహించని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రమాదానికి కారణం ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఈ సంఘటన మామిడికుదురు మండలం మగటపల్లిలో దేవుని తోట అనే ప్రాంతంలో జరిగింది. అదొక చిన్న కాలనీ. అక్కడ 36 ఇళ్ళు ఉంటాయి. అన్ని మొత్తం తాటాకిళ్ళు. ఈ పేద బలహీన వర్గాలకు చెందిన ప్రాంత వీళ్ళంతా అక్కడ అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎవరికి పక్కా ఇళ్ళు లేవు, అన్ని పూరిళ్ళు మాత్రమే. ఇవాళ సాయంత్రం 6-6:30 మధ్య సమయంలో వంట చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు ఈ మంట తెలవేగి ఒకదాని తర్వాత వ్యాపించడం జరిగింది. దీంతో ఈ 36 ఇళ్ళు కూడా ఒక్కసారిగా అంటుకుని బతుమని మొత్తం పూర్తి అయిపోయింది. దీంతో ఈ సంఘటనతో మొత్తం ఇళ్లలో దాచుకున్న డబ్బులతో సహా మొత్తం వస్తువులు అన్ని కారిపోయి వీళ్ళంతా రోడ్డును పడ్డారు. దాదాపు 180 నుంచి 200 మంది వరకు ఉంటారు. వీళ్ళంతా ఇప్పుడు ఆధారం లేకుండా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్తి దాదాపు 50 నుంచి 80 లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత సమీపంలో ఈ ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చినా సరే ఈ అగ్నిమాపక త్వరగా రాకపోవడంతో ఈ మంటను పూర్తిగా వెంటనే అదుపు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. దీంతో మొత్తం 36 గుడిసెలు కూడా పూర్తిగా కాలిపోయి తర్వాత వచ్చి ఈ మంటను అదుపు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా పెరిగిపోయింది. ప్రతి సంఘటన స్థలానికి హోంమంత్రి చినరాజు సందర్శించారు. అక్కడ బాధితుల పరామర్శించి వారిని ఆదుకుంటామని అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మొత్తంగా అక్కడ వాతావరణం అంతా చూస్తున్నాము, దట్టమైన పొగలతో కూడుకున్న సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. అధికారుల నుంచి ఎలాంటి వర్షన్స్ వ్యక్తమవుతున్నాయి? ఇది ఒక్కసారిగా అకస్మాత్తుగా జరిగిన సంఘటన భారీగా ఆశ్చర్యంతో సంభవించింది. ముఖ్యంగా మంటలు చెలరేగడంతో అన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా బయటికి ఉన్న స్థితిలోనే బయటకు పోవడం జరిగింది, పరిగెత్తడం జరిగింది. ప్రాణ పరిస్థితులు పెట్టుకుని బయటికి పరిగెత్తడం జరిగింది. దీంతో ప్రాణ నష్టం కానీ పెద్దగా ఏమి సంభవించలేదు. అంటే గాయాలు కానీ పెద్దగా ఆయన సంఘటనలు అయితే లేవు. పూర్తిగా ఆస్తి నష్టం ఎక్కువ సంభవించింది. పూర్తిగా నీడు కోల్పోయారు. ఏదైతే వాళ్ళకి ఆధారంగా ఉన్న గుడిసె కాస్త కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రాంతాలు సందర్శించి బాధితులు తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు వాళ్ళకి వేరే చదువుపట్టే సురక్షిత వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. బాధితులకు సంబంధించి ఎంత నష్టపోయారో విషయం తెలిసిన దానిపై అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు చేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత వారికి ఏ రకం సాయం చేయాలన్న దాని విషయం అవకాశం. రైట్. ఓకే హరీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్.